ప్రభువు అంటూ ఉన్నారు, మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. జీవిత దశలు దాటినప్పుడు, జీవిత పరిపూర్ణత పొందినప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని మీరు పొందాలి అని ప్రభువు అష్టభాగ్యాలు బోధించిన సందర్భములో చెబుతూ ఉన్నారు. మరో సందర్భంలో ప్రభువు అంటున్నారు, నా ఆనందము మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణము కావాలి అంటున్నారు. ఇహలోకపరమైనటువంటి ఆనందము తాత్కాలికమైనటువంటిది, కానీ ప్రభువు ఇచ్చేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటిది. ఆ ఆనందము మనకు ఎప్పుడు ఎలా లభిస్తుంది అనేది మనకు అవగాహన ఉండాలి. అది లేకపోతే చేతిలో ఉన్నది చేజార్చుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజున మనము ఆనందించడానికి కారణం ఏమిటి అనేది ఆలోచిస్తే, మొదటిగా క్రీస్తు జయంతి అత్యంత సమీపంలో ఉంది. రకరకాలుగా మనము సిద్ధపడుతూ ఉన్నాము. ఇంటి దగ్గర కానీ, లేకపోతే నూతన వస్త్రాలు కొనుక్కోవడంలో కానీ, దేవాలయానికి సంబంధించి కానీ అన్ని పనులు ప్రారంభించుకొని వచ్చేటువంటి ఈ క్రీస్తు జయంతిని అర్థవంతంగా, ఫలభరితంగా కొనియాడడానికి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాము. చేసే ప్రతి పనిలో కూడా మనకు ఆనందము కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మాట్లాడే ప్రతి మాటలో కూడా మనకు ఆనందము లభిస్తూ ఉంటుంది. ఇది మొదటి రకము ఆనందము. రెండవది ప్రభువు రాకడ. ప్రభువు మళ్ళీ మన వద్దకు వస్తారు అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి వరకు ఎలా సిద్ధపడాలో తెలుసుకున్నటువంటి మనము అది జ్ఞానము మాత్రమే కాదు, కానీ దాన్ని మన జీవితంలో ఆచరించడమే మొదలుపెట్టి ఉంటాము. మరి అలా మొదలుపెట్టి ఉన్నట్లయితే ప్రభువు వచ్చినప్పుడు మన జీవితాలు ఆయనకు ఆనందాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. ఆయనకు ఆనందం కలిగిస్తే, ప్రభువు ఆనందపడ్డారు అంటే ఆటోమేటిక్గా అది మనకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రభువు రాకకు మనలో పుట్టేటువంటి ఆనందానికి మనము ఆనందపడాలి అంటే ఎలా ఉండాలి, ఏ విధముగా తయారై ఉండాలి అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా తయారై ఉండాలి, ఎప్పటికీ మనలో ఆనందము ఉండాలి అంటే మొదటి పఠనంలో స్పష్టం చేయబడుతూ ఉంటుంది. ఇజ్యాసు ప్రవక్త పలికినటువంటి పలుకులు అవి ఏమిటి? వాటి ద్వారా మొదటిది పేదలకు శుభవార్త అందించబడుతూ ఉంటుంది. మనము పేదవారముగా ఉంటే మనకి శుభవార్తే. ఏమిటి అది అంటే, దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మిస్తున్నారు అనేటువంటిది. నిజానికి పేదలకు అవసరమైనటువంటిది ఏమిటి ఈ లోకములో మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రాథమిక లేక ప్రథమ స్థానములో నిలిచేది ధనము లేక సంపదలు. అవి వారి జీవితాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందముగా జీవించడానికి ప్రాథమిక అవసరము సంపద అనేటువంటిది అనుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి ఆనందము సంపదలతో వచ్చేటువంటిది కాదు, డబ్బుతో కొనుక్కునేది కాదు, దౌర్జన్యముతో సంపాదించుకునేది ఇలా కాదు, బలవంతంగా ఓ చోట నుంచి మనము లాక్కునేటువంటిదే కాదు. అసలు సిసలైనటువంటి ఆనందము మనకు క్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తూ ఉంటుంది. దేవుడు వాస్తవానికి ఒక పేదవాడిగా ఈ లోకములో జన్మించారు. తన వైభవాన్ని ప్రక్కన పెట్టి ఉండడానికి చోటు లేకుండా పశువుల పాకలో జన్మించారు. మరి దేవుడు తన ఆనందాన్ని, లేక పుట్టినటువంటి ఆ క్రీస్తు తన ఆనందాన్ని కోల్పోయారా అంటే, పేదవాడిగా పుట్టినందుకు తన ఆనందాన్ని కోల్పోలేదు, పైగా రెట్టింపు అవుతుంది. ఎందుకు అంటే, ఎక్కడో ఈ తెలియనటువంటి చోటులో మారుమూలలో జన్మించినప్పటికీ కూడా అక్కడికి గొల్లలు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత అనేక చోట్ల నుంచి అనేక మంది వచ్చి ఉంటారు. చివరకు మహాజ్ఞానులు ఎక్కడెక్కడో దేశాల నుంచి సందర్శించుస్తూ ఉన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ పేదరికము తన ఆనందాన్ని తీసివేయలేదు, కానీ ఆ పేదరికము ద్వారా అనేక మంది తనకు చేరువయ్యారు. ఆ పేదరికము ద్వారా అనేక మంది జాలి చూపించారు.
ఆ పేదరికము ద్వారా అనేక మంది కానుకలు సమర్పించారు. అందరినీ తన వద్దకు రప్పించుకున్నటువంటి ఆ పేదరికము ఆయనకు అంతులేని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. బాప్తిస్మ యోహాను గారు ఆయన ఎడారిలోనికి వెళ్ళారు. అక్కడ మనకులాగా ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. అసలు ఆ ఎడారిలో ఆయన ఎలా ఉన్నారో, ఏ గుడారం వేసుకున్నారో ఏమిటో ఎవరికి అంతుబట్టనటువంటి విషయమా. అయినా అక్కడ జీవించారు ఆయన. తన ఆనందాన్ని ఆయన ఏమన్నా పోగొట్టుకున్నాడంటే పోగొట్టుకోలే. ఎందుకు అంటే ఆయన లక్ష్యము వైపుకు గురిపెట్టాడు. తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనస్సు పెట్టాడు. తను పంపబడినటువంటి పనిని నెరవేర్చడానికి తన హృదయాన్ని కేంద్రీకరించాడు. ఫలితంగా చుట్టూ ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏవీ ఆయనను ఇబ్బంది పెట్టలేదు. ఆయనలో ఉన్నటువంటి సంతోషాన్ని తీసివేయలేదు. కానీ ప్రభువు కనిపించినప్పుడు ఆయన ఆనందము రెట్టింపవుతూ ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంతమంది విమర్శించినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభువు తన చేత జ్ఞానస్నానం పొందారు. ఆ శుభ గడియలు ఎంతో మధురమైనటువంటివి. తను పడినటువంటి బాధలు, శ్రమ అంతా కూడా మరచిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. మహదానందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే ప్రభువుని ప్రతి 10 మందికి ఆయన చూపించగలిగాడు. దేవుణ్ణే చూపించగలిగినటువంటి ఘనత తనకు దక్కినప్పుడు ఆ దేవుణ్ణి లోకానికి పరిచయం చేస్తున్నాను అనేటువంటి ఆ గర్వభావము ఆయనకు లభించినప్పుడు ఆయన మనసు ఎంత ఉల్లాసముతో ఉప్పొంగిపోయి ఉంటుందో మనం చాలా తేలికగా ఊహించుకోవచ్చు. ఆనందాన్ని ఎవరూ కూడా తీసివేయలేరు. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము అసలు శిస్సులైన శాశ్వతానందాన్ని, ఆనందానుభూతిని పొందాలి అంటే మన జీవితము ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. క్రమ పద్ధతిలో ఉండటమే కాదు, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, దానికోసమే అహర్నిశలు శ్రమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే మనకు సంపూర్ణ ఆనందము లభిస్తూ ఉంటుంది. రెండవది ప్రవక్త అంటూ ఉన్నారు, కృంగిన వారికి ఉత్సాహము. భారముచి అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానంటున్నారు ప్రభువు. జీవిత భారము, సమస్యల భారము, రకరకాల భారముతో మనమంతా కూడా కృంగిపోతూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మనకు ఊరటనిచ్చేటువంటిది కేవలము క్రీస్తు మాత్రమే. మరి ఆ క్రీస్తు వద్దకు చేరాలి అంటే చేర్చేటువంటి వాళ్ళము మనము కావాలి. మనము చేరాలి, మరోవైపు మనతో పాటు ఇతరులను అక్కడకు చేర్చాలి. సమరయ స్త్రీ చేసింది అదే. సత్యాన్ని కనుగొన్నప్పుడు, ప్రభువుని కనుగొన్నప్పుడు ఆమె అంతులేని ఆనందాన్ని పొందింది. మరి ఆ ఆనందాన్ని పొందినప్పుడు ఆనందము తనలోనే దాచుకుందా అంటే లేదు, 10 మంది ఆ ఆనందాన్ని పొందేటట్లు చేస్తుంది. ఊరి వారందరినీ కూడా అక్కడకు వచ్చి ఆ ఆనందానుభూతిని పొందేటట్లు చేస్తుంది. ఆ మాటకొస్తే జక్కేయుడు అంతే. ప్రభువు తన ఇంటికి వచ్చారు కాబట్టి అన్ని వివిధ రకాలైనటువంటి విమర్శలను దాటుకొని ప్రభువు తన ఇంట్లో తన స్నేహితుడిగా అడుగు పెడితే అంతకంటే ఎక్కువ ఆనందం ఆయనకి ఇంకొకటి లేదు. ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఎవరినన్నా పట్టించుకోలేదు, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ నా ఇంటికి వచ్చారు. అరుదైనటువంటి అపూర్వమైనటువంటి సంఘటన అదే ఆయన హృదయములో పన్నీటి జల్లులు కురిపించింది. మరి ఆ ఆనందము తనలో మాత్రమే ఉంచుకున్నాడా అంటే వాస్తవానికి ఉంచుకోవాల. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నాడు. ఎవరితో పంచుకున్నాడో మళ్ళీ పేద బిక్కీతో పంచుకున్నాడు. మిగిలిన వారికైతే అంత ఆనందం ఉండదేమో. ఏమీ లేనటువంటి వాడికి, యాచకునికి అకస్మాత్తుగా తాను ఇచ్చేటువంటి ఆ సంపద అంతా కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళ ముఖాలు ఆనందముతో వెలిగిపోతూ ఉంటాయి. సంతృప్తితో వాళ్ళ ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. అది చూచినప్పుడు కలిగేటువంటి ఆనందము మనిషికి మాటలో చెప్పలేనటువంటిది. అది మళ్ళీ శాశ్వతమైనటువంటిది. ఎవరూ ఆ ఆనందాన్ని మన నుంచి తీసివేయలేరు. కాబట్టి
జీవితంలో కృంగిపోయినటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి మనము ఆసరాగా ఉంటూ ఆనందాన్ని ఇవ్వాలి. అలాగే మన జీవితాలు కూడా అలా కృంగిపోకుండా క్రీస్తు చెంతకు వచ్చే ఆనందాన్ని పొందగలుగుతూ ఉండాలి. అలాగే బంధీలకు విముక్తి అంటున్నారు. ఆనందానికి మరొక కారణము, మనము రకరకాలైనటువంటి వ్యసనాల చేత బంధీలమైపోతూ ఉంటాము. బందీ చేయబడినటువంటి వ్యక్తి చెరసాలలో ఉంటాడు. చెరసాలలో ఉన్న వ్యక్తి చీకటి గదిలో ఉంటాడు, వెలుతురులో ఉంచరు. ఆయన నేరము ఎంత ఎక్కువైతే అంత చీకటిలో పడవేస్తూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్నటువంటి 4 గోడలే ప్రపంచము. అడపాదడపా పోలీసులు వచ్చి పలకరిస్తారేమో కానీ ఏ భోజనం పెట్టడానికో, లేకపోతే ఆ 4 గది గోడలే ఆయనకు ప్రపంచం అవుతూ ఉంటాయి. మనకు అంతే. ఏ మనిషి అయినా ఏ వ్యసనానికి బానిసైనా ఎటు చూసినా ఆ వ్యసనములోనే మిగిలిపోతాడు తప్ప మిగిలినవి కంటికి కనిపించవు. అది కోపమే కావచ్చు, అహంభావమే కావచ్చు, స్వార్థమే కావచ్చు, మోహమే కావచ్చు, లోభితనమే కావచ్చు, సోమరితనమే కావచ్చు, త్రాగుబోతుతనమే కావచ్చు, ఏదన్నా కానివ్వండి. ఆ వ్యసనానికి బానిస అయినప్పుడు ఆ 4 గోడల మధ్య, అంటే ఆ వ్యసనము మనలను క్రమ్మి వేస్తుంటుంది. దాని మధ్యలో మనం ఇరుక్కుపోయి చీకటిలో ఉంటాం. ఇక ఏది మనకు కనిపించదు. మరి దానిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి పొందేటువంటి ఆనందము మహదానందం అవుతూ ఉంటుంది. మనకు అనేక రకాలైనటువంటి చీకటి కోణాలు ఉంటాయి మన జీవితంలో. వాటిని దాటుకొని బయటకు వచ్చినప్పుడే వెలుగు కనిపిస్తూ ఉంటుంది. యోహాను గారు చెబుతూ ఉన్నారు, ఈ లోకమున వెలుగు అవతరించినది కానీ ప్రజలు చీకటిలో ఉంటూ ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉన్నారు. కానీ వెలుగును గ్రహించినప్పుడు ఆ జీవితాలు వెలిగిపోతూ ఉంటాయి. ఆ మాటకొస్తే వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ, ఆమె జీవితము ఆ వ్యసనములోనే చీకటిలో మిగిలిపోయింది. ఆమె జీవితంలో వెలుగు ఎప్పుడు ప్రసరించింది? అమ్మ, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయకమా. మరణపు అంచు వరకు వెళ్ళినప్పుడు మరణించకుండా మళ్ళీ వెనక్కి తిరిగి ఈ లోకంలోనికి వచ్చిందే. జీవము పోయేటువంటి ఆఖరి క్షణములో మళ్ళీ జీవాన్ని నింపుకొని ఈ లోకములో జీవముతో ఉందే. తన జీవితంలో వెలుగు ప్రసరించబడినటువంటి ఆ క్షణాలు అంతకంటే మనిషికి ఆనందమయమైనటువంటిది మరొకటి ఉండదు. ఎందుకు? ప్రభువు వెలుగు తనలో ప్రసరించింది కాబట్టి. అందుకే ఆమె మహదానందాన్ని అక్కడ పొందుతూ ఉంటుంది. తన జీవితం నుంచి తాను విముక్తిని పొందుతూ ఉంటుంది. అలాగే శోకించేటువంటి వారికి ఓదార్పు, బాధలలో ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి ఓదార్పు కూడా లభిస్తూ ఉంటుంది. క్రీస్తు ఆగమనము మన జీవితాలలో ఈ ఓదార్పును ఇస్తూ ఉంటుంది. అనేక సార్లు మనము రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడేటప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటాము. మనలో ఉన్నటువంటి ఆ దుఃఖము బయటికి తన్నుకొస్తూ ఉంటుంది. ఎవరు ఆపలేనటువంటి దుఃఖముగా అది మారుతూ ఉంటుంది. మరి ఇలాంటి శోక సమయంలో మనకు ఓదార్పునిచ్చేటువంటిది ఎవరు అంటే క్రీస్తే. క్రీస్తు జ్ఞానము మనలోనికి వచ్చినప్పుడు మనకు ఓదార్పునిస్తూ ఉంటుంది. ప్రభువు నాయన గ్రామనానికి వెళ్ళినప్పుడు అక్కడ వితంతువు కుమారుని శవాన్ని మోసుకొని వెళుతూ ఉంటే ఆమె దగ్గరకు వెళ్ళి ప్రభువు అంటున్నారు, ఏడవవద్దమ్మా అన్నారు. ఆ ఏడవవద్దమ్మా అన్నటువంటి ఆ ఒక్క మాట ఆమెకు పరమానందాన్ని కలిగించి ఉండవచ్చు. ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు, అందరి చేత గొప్పగా పిలువబడేటువంటి వ్యక్తి తన దగ్గరకు పనిగట్టుకుని వచ్చి తనను ఓదారుస్తూ ఉన్నారే, ఆ ఓదార్పు ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చి ఉంటుంది. తన కుమారుని తన చేతికి అప్పగించడానికి ముందే ఆమె సంతోషపడింది. ఎందుకంటే క్రీస్తే స్వయముగా ఓదారుస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఓదార్పు ఆనందాన్ని కలిగిస్తుంటుంది. దాని ఫలితము మళ్ళీ తన కుమారుడు జీవముతో తన చేతికి అప్పగింపబడుతూ ఉన్నారు. ఇది ఈ ఓదార్పు. మన జీవితంలో ఒకటి మనము పొందాలి, తర్వాత ఇతరులకు అందించాలి. శోకించేవారు ఎవరైనా కానివ్వండి, బాధపడేటువంటి వారు ఎవరైనా కానివ్వండి,
ఆ సమయంలో వారికి అవసరమైనటువంటిది ఓదార్పు మాత్రమే. అది నీ వద్ద పుష్కలంగా ఉంది, దానిని వారికి అందించగలగాలి, వాళ్ళను ఓదార్చగలగాలి, జీవితంలో వారికి భరోసా ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగినప్పుడు మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. ఈ క్రియలు మనం పరిపూర్తి చేయగలిగినప్పుడు, ఇవి మన జీవితంలో నెరవేరినప్పుడు అవి మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ ఆనందం ఎవరూ తీసివేసేటువంటిది కాదు. ఈ పనులన్నీ మనం చేయగలిగినప్పుడు, లేక ఈ పనులు మన జీవితంలో నెరవేరినప్పుడు 2 రకాలుగా కూడా మనకు ఆనందం లభిస్తూ ఉంటుంది. మన జీవితం వెలుగులోకి వచ్చింది అనేటువంటి ఆనందము మనకుంటుంది, వేరే వాళ్లకు వెలుగు చూపించాము అనేటువంటి ఆనందము మనకుంటుంది. వాస్తవం చెప్పుకోవాలి అంటే మనము మన జీవితాలు వెలుగుకొచ్చాయి అన్న ఆనందం కంటే వేరే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాము అనేటువంటి ఆనందమే రెట్టింపుగా ఉంటుంది, మనసుకు తృప్తిని ఇస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ చేయగలగాలి అంటే వీటితో మనము ప్రభువు ఎదురుగా వెళ్ళి సగర్వంగా ఆనందంగా ఆయన ఎదురుగా నిలబడాలి అంటే మనకు కావలసినటువంటిది ఆత్మాభిషేకము. నేను నీటితోటే జ్ఞానస్నానం ఇస్తున్నాను యోహాను గారు చెబుతూ ఉన్నారు. కానీ నా తర్వాత వచ్చే వ్యక్తి ఆత్మతో అభిషేకిస్తూ ఉంటారు. అందుకే ఇజ్యాసు ప్రవక్త మొట్టమొదటే చెబుతూ ఉన్నారు, ప్రభువైన యావే నన్ను అభిషేకించాను, తన ఆత్మతో నన్ను నింపాను. దేవుడు మనలను జ్ఞానస్నానము ద్వారా అభిషేకించారు. క్రిస్మా తైలముతో మనలను అభిషేకించి ఇదిగో క్రీస్తుతో ఏకత్వాన్ని చెందమంటూ ఉన్నారు. మరి క్రీస్తుతో ఏకత్వాన్ని చెందినటువంటి మనము గురువు బోధకుడు రాజుగా ఉన్నటువంటి క్రీస్తు తత్వములో మనము పాలువారలమైనప్పుడు ఇదిగో ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చగలము. మన జీవితము వీటితో పరిపూర్ణమవుతూ ఉంటుంది. ఈ ఆత్మాభిషేకము లేక ఆత్మవరానుగ్రహము మనలో ఉన్నంత వరకు కూడా మనము ఇతరులకు ఆనందాన్ని లేక వెలుగుని పంచడానికి మనము అర్హులమవుతూ ఉంటాము, లేక మనకు అది సునాయాసం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే నీవు కాదు ఆత్మపూరితుడవు, నీవు కాదు మరో క్రీస్తువు. క్రీస్తు ఈ లోకములో మనుషుల జీవితాలలో ఎలా ఆనందాన్ని పంచి ఇచ్చారో, మనుషులకు ఏ విధముగా జీవన వెలుగును చూపించారో మనము కూడా అలాగే చూపించగలిగినప్పుడు అది మనకు ఒక తృప్తిని ఇస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మాభిషేకము అనేటువంటిది, ఆత్మపూరితలము కావడము, క్రీస్తులా మారిపోవడము అనేటువంటిది చాలా అవసరము. అందుకే గత వారం రోజున ఎడారి జీవితానికి నూతన శోభ అందించాలి అనుకున్నాము. ఆ నూతన శోభై క్రీస్తును ధరించడము, ఆ నూతనత్వమే ఆత్మను మనము పొందడము. ఈ నూతనత్వముతో అడుగులు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు నందనవనాలు అవుతాయి, ఆనందమయము కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఆనందము రెట్టింపైనప్పుడు చేయాల్సినటువంటి మరొక పని ఏమిటి? ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. యోహాను గారు చెబుతూ ఉన్నారు తన సువిశేషములు, అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇవ్వవచ్చాను. మరి మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి, ఆనందానికి సాక్ష్యం ఇవ్వాలి. నీవు క్రైస్తవుడవు అయినట్లయితే, క్రీస్తును ధరించిన వ్యక్తివి అయినట్లయితే, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఆనందంగా జీవించడం అంటే ఏమిటో నీకు తెలిసి ఉండాలి. మనము ఎప్పటి వరకు అనుకున్నటువంటి క్రియలు మనం పూర్తి చేయగలిగినట్లయితే ఆనందమయమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటావు. అది నీకు సాక్ష్యము. క్రీస్తుకు నీవు సాక్ష్యం ఇస్తున్నావు. క్రీస్తు నాలో ఉన్నారు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, నేను ఈ పనులన్నీ చేయగలుగుతూ ఉన్నాను అంటే, ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాను అంటే క్రీస్తు నాలో ఉన్నారు. క్రీస్తుకు నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను, క్రీస్తుకు నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. క్రీస్తు నాతో ఉన్నారు కాబట్టి ఆ సాక్ష్యము. ప్రభువు చేత స్వస్థపరపబడినటువంటి ఒక మనిషి, ప్రభు నన్ను నీతో పాటు లేక నిన్ను అనుసరించడానికి నాకు అనుమతినివ్వమని కోరుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నారు, వద్దు, నీవేం చేయాలి? ఇంటికి వెళ్ళావు,
ఇంటికి వెళ్ళి నీ బంధువులకు, ఇతరులకు, నీ ఇంటి వారికి దేవుడు నీకు చేసినటువంటి ఆ మేలును గురించి చెప్పు అంటున్నారు. అంటే ఈ మనిషి క్రీస్తుకు, క్రీస్తు పనులకు సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ క్రీస్తు వెళ్ళనటువంటి ఆ చోటుకు ఏ మనిషి వెళ్ళాలి, క్రీస్తు బోధించినటువంటి ఆ చోటులో ఏ మనిషి బోధించాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది. అసలు సిసలైనటువంటి సాక్ష్యము. ఈ జీవితము ప్రభువుకి సాక్ష్యంగా మిగిలినప్పుడే దానికి పరమార్థ వస్తువు ఉంటుంది. ఎవరైనా మనకు మేలు చేస్తే 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాము. మరి క్రీస్తు మనలను ఈ విధముగా మలచినందుకు మన జీవితము క్రీస్తుకు నిలువెత్తు సాక్ష్యంగా ఉండాలి. ఆ మాటకొస్తే పదే చాలాసార్లు మీరు నా ప్రసంగాలలో గమనించి ఉంటారు. అవకాశము దొరికినప్పుడల్లా నేను మా తండ్రి గారైన ఫాదర్ మారియో కొమ్మగల్లి స్వామిని జ్ఞాపకం చేస్తాను. నేను ఈరోజు ఎలా తయారయ్యాను అంటే ఆయనే కారణము అని సాక్ష్యం ఇస్తాను. ఆయన జీవితము నాకు ప్రేరణ, ఆయన భావాలు నాకు ప్రేరణ, నన్ను మలచినటువంటి ఒక శిల్పి ఆయన, ఈ విధముగా ఈ రోజున నిలబెట్టినటువంటిది ఆయన అని అనేక సార్లు సాక్ష్యం ఇచ్చాను. మరి ఆయన దేవుని చేత పంపబడినటువంటి మనిషి, దైవాభిషిక్తుడు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి తనలా 10 మందిని తయారు చేశారు. అలా చేయడానికి క్రీస్తుకే సాక్ష్యం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అలాగే మనం ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాం? దేవునికి సాక్ష్యం ఇచ్చేటువంటి మనము మన మనుషులకు కూడా సాక్ష్యం ఇవ్వాలి. మీ అమ్మా నాన్నల గురించి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది, నీ స్నేహితుల గురించి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది, లేక నీవే ఇతరులకు సాక్ష్యముగా మిగలాలి. నిన్ను గురించి ఎవరు ఏమి సాక్ష్యం ఇస్తారు? ఒక మంచి మనిషిగా, ఒక గొప్పవాడివిగా నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఓదార్చేటువంటి మనిషిగా నీకు సాక్ష్యం ఇస్తున్నారా? ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? అందరినీ ఓదార్చేటువంటి వ్యక్తిగా నీకు సాక్ష్యం ఇవ్వబడుతుందా? మరి అలా నిలవాలి. నీ గురించి సాక్ష్యము ఉండాలి అంటే క్రీస్తు స్థానములో ఉన్న నీవు ఇతరులకు సాక్ష్యముగా మిగలాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సినటువంటి సత్యము మరొకటి ఉంది. నీవు ఎవరవు? పరిసయ్యులు, వేదశాస్త్రులు వాళ్ళు పంపించినటువంటి వాళ్ళు వచ్చి యోహాను గారిని అడిగినటువంటి ప్రశ్నది, నీవు ఎవడవు? సూటిగా అడుగుతూ ఉన్నారు. నేను క్రీస్తును కానని చెబుతున్నావు, ప్రవక్తను కానని చెబుతూ ఉన్నావు, మరి ఎవరవు నీవు? నీవెవరవు అని చెప్పేవాళ్ళు అడిగినప్పుడు యోహాను గారికి తడబాటు లేదు. ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు, నేను స్వరమును. ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడినటువంటి స్వరమును నేను ఆయనను కాదు, ఆయన పాదరక్షల వారును విప్పడానికైనా, బూట్లో షూస్కి లేసి ఉంటాయి కదా, అవి విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు. తన గురించి, తన స్థాయి ఏమిటి, తానేమిటి అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎవరికి జంకలేదు, ఎవరి గురించి భయపడలేదు, సత్యాన్ని సత్యంగా, వాస్తవాన్ని వాస్తవంగా బోధించినటువంటి మనిషి ఆయన. తానెవరు, తన బాధ్యత ఏమిటనేది స్పష్టంగా తెలుసు ఆయనకి. మరి ఈరోజు అదే ప్రశ్న మీకు వేయబడినప్పుడు నీవెవరవు అనేటువంటి ప్రశ్న నీకు వేస్తే నీలో తడబాటు లేకుండా సమాధానం వస్తుందా? అది ఆలోచించాలి. పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు అని చెప్పి తార్కిక శాస్త్రం చెబుతూ ఉంటుంది. తత్వశాస్త్రం చెబుతుందో లేదో ప్రక్కన పెట్టేస్తే అసలు నీ గురించి నీవు తెలుసుకున్నావా? నీలో ఉన్నటువంటి బలాలేమిటి, నీలో ఉన్నటువంటి బలహీనతలేమిటి, నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలేంటి, నీలో ఉన్నటువంటి చెడు లక్షణాలేంటి అనేటువంటిది ఏనాడైనా బేరీజు వేసుకుని చూశారా? అది గనక బేరీజు వేసుకుంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నీ జీవిత లక్ష్యం ఏంటి అనేటువంటిది ఎవరైనా స్పష్టంగా వేసుకుంటూ ఉన్నారా? నేను నా జీవితంలో దీన్ని సాధించాలి, నీ జీవితంలో నేను ఇది కావాలి. నేను పిల్లలను తరచుగా అడిగేటువంటి ప్రశ్న అదే. ఏం చదువుతున్నావు?
తర్వాత ఏం చేస్తావో. చిన్నపిల్లలైతే ఠకీమని చెప్పేస్తారు. 5-6 తరగతుల లోపు పిల్లలు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అవుతారా లేదా అది వేరే విషయం, కానీ వాళ్ళ మైండ్కి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు చూసేటువంటి పరిస్థితులు కానీ, అమ్మా నాన్నలు చూసేటువంటి పరిస్థితులు కానీ, వాళ్ళ ఆలోచనలు ఒక రూపుకు వస్తాయి. ఒకళ్ళు నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటారు, మరొకరు డాక్టర్ అంటారు, మరొకరు సైన్యంలో చేరతారంటారు, మరొకరు ఇంజనీర్ అవుతూ అని అంటారు, మరికొంతమంది సైంటిస్టులు కావాలి అనుకుంటారు. రకరకాలైనటువంటి ఆలోచనలు వాళ్లకు స్పష్టంగా ఉంటుంది. ఆ స్టేజీ దాటిన తర్వాత 10వ తరగతి ఆ టైంకు వచ్చేసరికి, ఇంటర్మీడియట్ డిగ్రీలకు వచ్చేసరికి ఏం బాబు ఏమ్మా ఏం చేస్తావు తర్వాత బుర్రగొక్కుంటారు. నోట మాట రాదు, క్లారిటీ లేదు, ఆలోచనలు ఒక కొలిక్కి రావు. ఎందుకంటే మనస్సు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగాడుతూ ఉంటాయి. వాటికి సరైనటువంటి నిర్ధారణ లేదు, క్లారిటీ లేదు. జీవితంలో ఏం చేయాలి, ఏం సాధించాలి అనేటువంటి పట్టుదల సడలిపోతూ ఉంటుంది. వాస్తవములో జీవించడమే, ఎప్పటికిప్పుడు ఆనందంగా ఉండడమే. చిన్ని చిన్ని ఆనందాల కోసం జీవితాన్ని పణంగా పెట్టుకుంటూ ఉంటారు. చిన్ని చిన్ని సరదాల కోసం జీవితాన్ని పణంగా పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి ఫాదర్, ఇది అయిన తర్వాత ఏదైతే అదే, ఆ టయానికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తామా. అప్పుడు జీవితం నీ చేతిలో ఉండదు. నువ్వు అనుకున్నటువంటిది నీవు చేయలేవు. ఆ సమయంలో నీ జీవితం నీ చేతిలో ఉండాలి అంటే నీకు స్పష్టమైనటువంటి అవగాహన నీ మీద ఉండాలి. నీవు ఎవరవు అనేటువంటి ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానం ఉండాలి. అది లేకపోతే మనము మన లక్ష్యాన్ని ఏనాడు కూడా చేరుకోలేము. అది మాత్రం వాస్తవం. నాకు ఓ పాప తెలుసు, బంధువుల అమ్మాయి, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు ఏం చేస్తావురా అంటే నేను సైంటిస్ట్ని అవుతానంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సైంటిస్ట్ని అవ్వాలనుకుంటున్నాను అంది. తర్వాత తన బలాబలాలు బేరీజు వేసుకున్న తర్వాత, ఫాదర్ నేను సైంటిస్ట్ని అవుతానో లేదో నాకు తెలియదు, కానీ నా లక్ష్యం మాత్రం అదే. కనీసం ఆ నాసా శాస్త్రవేత్తలతో నేను షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశమైనా నాకు దక్కాలి అని నేను కష్టపడుతున్నానండి అని చెప్పింది. ఆ కృషి, పసితనము నుంచి ఉన్నటువంటి ఆలోచన, ఆ కృషి నిజంగా ఫలించింది. షేక్ హ్యాండ్ ఇవ్వటమే కాదు, దాంట్లో ఉద్యోగమే వచ్చేసింది. మనము కృషి చేయడం ప్రారంభిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు. అది ఎప్పుడు నీకు స్పష్టమైనటువంటి క్లారిటీ నీకు ఉండాలి. నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకు ప్రతి ఒక్కళ్ళు కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వగలిగితే, నీలో ఉన్నటువంటి గుణాలకు, నీలో ఉన్న మంచి లక్షణాలకు, నీలో ఉన్న ప్రతిభా పాఠవాలకు, నీలో ఉన్న శక్తి సామర్థ్యాలకు, నీ తెలివితేటలకు ఒక క్లారిటీ అనేటువంటిది నీకు వస్తే మహాద్భుతాలు ఈ లోకంలో సృష్టించగలవు. అదే నీకు ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆనందం మనిషికి కావాల్సినటువంటిది ఏముంది? ఈ ఆనందమే శాశ్వతం అవుతూ ఉంటుంది. ప్రభువు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఆనందము కోసమే వీటిని భరించారు అని చెప్పి హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలో చెప్పబడుతూ ఉంటుంది. ఏమిటి ఆ ఆనందము? ఎన్ని బాధలు సిలువపైన ఆయన పొందుతూ ఉన్నారు. ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకునే ప్రక్కనున్నటువంటి మనిషి తనను అర్థం చేసుకుని తనతో పాటు ఉండాలి అనే కోరికను వెలుగుచ్చాడే. తాను ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఫలితం తన చేతికి వచ్చింది. అంతకంటే ఆనందం ఇంకేం కావాలి? తాను చేసిన అద్భుతాలు, చేసిన బోధలు అన్నిటికీ అసలు సిస్సలైనటువంటి ప్రతిఫలము ఆ చివరి ఘడియల్లో లభించింది. అదే ఆయనకు ఆనందము. అదే ఆనందం మనకు రావాలి. జీవితం కష్ట నష్టాలతో కూడుకుంది, వాటినేమి తీసవతల పడేయలేము. కానీ వాటి ద్వారా ప్రయాణం చేయాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే నీవెవరు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి.
అది వెతుక్కుంటే బలహీనతలు ఉన్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉన్నటువంటి బలాలను వృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు ఆత్మాభిషేకులముగా మనం ఇందాక అనుకున్నామే, పేదలకు సువార్త కానీ, బంధితులకు విముక్తి కానీ, పీడితులకు విమోచనాన్ని కానీ, శోకించే వాళ్లకు ఓదార్పు కానీ మనము ఇవ్వడానికి, మనము పొందడానికి అవకాశం కలుగుతుంది. అదే అసలు సిసలైనటువంటి జీవిత వెలుగు. ఈ వెలుగును ప్రసరించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చారు. మరి ఈ రోజున ఆ ప్రభువు జన్మదినాన్ని, ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఆనందాకు కొనియాడడానికి సిద్ధమయ్యేటువంటి మనము అసలు ఆనందము ప్రభువు ఎదురుగా నిలబడినప్పుడు, నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నటువంటి మనము ఆ పని పరిపూర్తి చేసినప్పుడు సగర్వంగా ఆయన ముందు మహదానందముతో ఆయన నన్ను మెచ్చుకుంటారు, నా జీవిత ప్రతిఫలము చూసి ఆయన సంతృప్తి పడతారు, గర్వపడతారు అనేటువంటి ఆనందము, ఆ ఆనందముతో ఆ ప్రభువుని ఆహ్వానించడానికి, ఆ ప్రభువు ఎదుట నిలబడడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామం.